అక్రమ ఆయుధాలు, డ్రగ్స్ విక్రయాలు, నకిలీ కరెన్సీ మార్ఫిళ్లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు వివరాలను సోమవారం మంగళగిరిలోని తన కార్యాలయంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆధ్వర్యంలో 6 రౌడీ షీటర్లు క్రై హంతకులను అరెస్టు చేసి వారి నుంచి 18 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని డీజీపీ తెలిపారు. జిల్లా పోలీసులు ఎస్పీ ఫకీరప్ప ఆధ్వర్యంలో ఒక పెద్ద ఆర్మ్స్ ర్యాకెట్ని బస్ట్ చేశారు. దీంట్లో అఫెండర్స్ వచ్చేసి 4 కర్ణాటకకు చెందినటువంటి బెంగళూరు సిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళపైన ఇంతకుముందు కూడా అనేక రౌడీ షీట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎన్డీపీఎస్ కేసెస్లోనూ, ఫేక్ కరెన్సీ రాకెట్ కేసెస్లోనూ వీళ్ళు ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు. కొన్ని మర్డర్స్ కూడా చేసిన సందర్భం ఉంది. అయితే ఒక ఫేక్ కరెన్సీ రాకెట్ను బస్ చేయడంతో ఆ లింక్ ద్వారా వీళ్ళను పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే దీంట్లో 4 జంషీద్, ముబారక్, అమీర్ పాషా, రియాజ్ అబ్దుల్ షేక్ అనే 4 బెంగళూరు సిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి 12 వెపన్స్, ఇక్కడ చూపించిన 12 వెపన్స్, తర్వాత వీళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే మధ్యప్రదేశ్కి చెందినటువంటి మరొక గ్యాంగ్ రాజ్పాల్ సింగ్,